హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కొనుక్కోకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, ముందుగా 1 లీటర్ పాలలో బ్రౌన్ బ్రెడ్ కాస్త మరిగించి బ్రౌన్ బ్రెడ్ ఇలా ముక్కలు చేసుకుని వేసుకుని దాంట్లో చిటికెడు పసుపు, కొంచెం పంచదార మీ టేస్ట్కి తగినంత వేసుకొని, అలాగే 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఈ ముక్కలు బాగా కొంచెం మెత్తగా అయ్యి దగ్గరికి అయిన టైంలోనే తీసి పక్కన పెట్టుకొని కాస్తంత చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం వేరే పాన్ పెట్టుకొని దాంట్లో కాస్తంత షుగరు, కొంచెం బటర్ వేసి బాగా మరిగించి దాంట్లో కాస్తంత జీడిపప్పు, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా మరిగించాలండి. అది బాగా మరిగి దగ్గరికి స్టిక్కీగా అవుతున్న టైంలోనే మనం ఒక స్టీల్ ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం దంచుకుంటే మనకి నట్స్ కూడా రెడీ అయిపోతాయి. దీంట్లో మనకు కావాల్సినన్ని నట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పు వేశాను. చూసారా, ఇప్పుడు ఈ మిల్క్ బ్రెడ్ కూడా చల్లారిపోయింది కదా. దీన్ని ఒక స్టీల్ బాక్స్లో అయితే ఫాస్ట్గా కూల్ అవుతుందని నేను స్టీల్ బాక్స్లో వేసాను. ఇలా వేసి మనం డీప్లో పెట్టుకోవాలండి. ఇది ఒక 6 అవర్స్ ఉంటే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత దాన్ని ఓపెన్ చేసి మరొకసారి మనం మిక్సీ పట్టించుకోవాల్సి ఉంటుంది. దీన్నంతా మిక్సీలో వేసుకుని లాస్ట్లో అలాగే దానికి సరిపడినంత, అంటే ఒక 2 టీ స్పూన్స్ సరిపోతుంది పాలమీగడ, అలాగే కొంచెం వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ వేసి మిక్సీ బాగా పట్టించి దాన్ని ఒక ఐస్ క్రీమ్ బాక్స్లో వేసి మనం ముందుగా చేసుకున్న నట్స్ పౌడర్ అంతా ఇక్కడ వేసుకుని అలా మనకి ఎన్ని బ్యాచెస్ వస్తే అన్ని బ్యాచెస్లో మనం ఇలా పైన వేసుకుని డెకరేట్ చేసుకుని మూత పెట్టి ఒక ఓవర్ నైట్ ఉంచుకుంటే నెక్స్ట్ డేకి మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంది కదా. పిల్లలకి బయట కొని ఇచ్చే కన్నా ఈసారి నుంచి మీరు ఇంట్లోనే ట్రై చేయండి. నచ్చిందా మరి? నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ చేయండి. మరి నచ్చింది కదా. ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.